హలో గాయ్స్, ఈరోజు అయితే వెల్కమ్ టు సారీ టాక్స్. ఈరోజు అయితే మనం క్యూబ్ సాల్వింగ్ అయితే చేస్తున్నాం. అంటే నేను ఏఐ నెక్స్ట్ మా డాడీ హ్యూమన్. అంటే నేను ఏఐ తోటి చేస్తాను, మా డాడీ హ్యూమన్ తోటి చేస్తాడు. ఇప్పుడైతే ఇట్లుంది కదా, దీన్ని అయితే మేమైతే సేమ్గా చేస్తాం. అంటే రెండు సేమ్ మూవ్స్ కాకుండా ఇట్లా సేమ్గా చేస్తాం. సో చలో ఫస్ట్ వైట్. హలో గైస్, ఈరోజు అయితే మళ్ళీ మిక్స్ చేసినాం. నా ఫోన్ మా డాడీ హ్యూమన్ కల్టివేషన్ 1 2 3 స్టార్ట్. హలో, ఇది నేను ఇంకా దాన్ని పెట్టని కూడా పెట్టలే. తొందర ఏంటి ఏ కదా ప్రాబ్లం లేదు. ఓకే, నేను యూజ్ ఓకే గైస్, నేను ఫార్ములా ప్రకారం చేస్తున్నా. క్యూబ్ సాల్వర్ ఫస్ట్ లేయర్. చూడండి గైస్, నాకైతే హార్డ్ ఇచ్చిర్రు, కనీసం నాకు తిప్పనికి కూడా వస్తలే. నాకు తక్కువ మూవ్స్ అని ఏఐ అని చూడండి గైస్, మంచిగా స్మూత్గా తిప్పే తీసుకోండి. ఓకే, లెట్స్ గో. ఈ కలర్స్ అన్ని పెట్టాలంటే ఎట్లా? లేయర్స్ అన్ని కంప్లీట్ అయినాయి డాడీ. ఫస్ట్ లేయర్ కాలే ఇంకా. ఫస్ట్ లేయర్ కూడా ఆలే ఐస్, మనది ఇప్పుడు ఫస్ట్ అయిపోతుంది. అయ్యో ఎందుకు కనీసం చెప్పాను కదా, చెప్పాను. ఎట్లా వేస్తున్నావు చెప్పు డాడీ, చెప్పు డాడీ, ఎట్లా వేస్తున్నావు చెప్పు. వాళ్ళు వేసుకుంటారు. ఫస్ట్ లేయర్ చేస్తున్నాను డైరెక్ట్. ఇట్లా ఈ వైట్ కలరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు మనం. వైట్ కలర్ మాత్రం ప్లస్ సింబల్ ఆకారంలో చేయాలి మనం. ఇది ఇంతకుముందు ఇది చేస్తాను మన వీడియోలో. ఇప్పుడు పాపతో ట్రై చేయాలని ఈరోజు చేస్తున్నా. పాప ఏ మోడల్ చేస్తుంది నేను చూడండి నేనైతే ఇంకా కొంచెం వేసిన. చూడండి, ఇది చూడండి కలర్స్ పెడుతున్నాయి. ఇంకా ఇది అయిపోయింది, పైన లేదు కింద లేదు. చేస్తున్నాం మెల్ల. అప్పుడే స్టెప్స్ ప్లస్ వచ్చేసింది. ఈ ప్లస్ అంటే ఇక్కడ ఈ కలర్లన్నీ షేడ్ చేయాలి. రెడ్ ప్లస్ అని వస్తుంది. ఇప్పుడు దీన్ని మొత్తం వైట్ చేయాలి. వైట్ చేయాలంటే ఆర్ డాష్ యూ డాష్ అంతే. అదే సింబల్ తోటి చేయాలి. కలర్స్ పెట్టడమే చాలా కష్టంగా వేసి పాపది ఒక్కసారి సెట్ అయిందంటే ఈజీనే అవుతుంది. నాదే కలుపుకోవడం రావాలి. నాది ఒక్కటే ఉంది, ఒక దాంట్లో కలర్స్ పెట్టేసి అయిపోతుంది. కలర్ ఎల్లో అండ్ వైట్ ఎట్లా చెప్తుంది చూడేసి. నేను ఇంకా కలర్స్ అయితే మెల్ల సావధానం నిదానం అన్నట్టు పెడుతున్నాం. ఎందుకంటే ఒక్క మిస్టేక్ పోయినా మళ్ళీ పెద్ద ప్రాబ్లం. మళ్ళీ మొత్తం చేయడం నా వల్ల కాదు. స్లో చేయండి, నాది అయిపోతుంది. అందుకని హార్డ్ తెచ్చినావుగా ఎందుకు. ఓకే, ఫస్ట్ లేయర్ కంప్లీటెడ్. నా స్పీడ్ మనం అంతే ఉండాలి. అయ్యో, ఇటు సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. నేను ఇంకా ప్రీవియస్ సెకండ్ లేయర్ స్టార్ట్ చేస్తున్నా. సెకండ్ లేయర్ టీ ఆకారంలో చేసి కలిపేసేయాలి. సెకండ్ లేయర్ चलो स्टार्ट करते हैं. ఫస్ట్ నాదైతే U2, నెక్స్ట్ అయితే మనం R2. కొంచెం దాదాపుగా సెకండ్ లేయర్ కూడా కంప్లీట్ అవుతుంది. సెకండ్ లేయర్ ఏంటంటే ఎల్లో కలర్ కాకుండా వేరేది టీ ఆకారంలో చేసుకోవాలి. గాయ్స్, నాది పోయింది, ఏడుందో గుర్తులేదు. తిప్పని కూడా వస్తలేదు. నాకు తిప్పని కూడా వస్తలేదు. స్లో తిప్పాను నువ్వు ఏ కదా. ఏ అంటే ఇవి ఆల్రెడీ సెకండ్ లేయర్ కంప్లీట్ అయిపోయింది. చాలా తక్కువ మూవ్స్. నాది ఫస్ట్ అయిపోతుంది డాడీ, ఎందుకు
చూద్దాం. కాన్ఫిడెన్స్ లెవెల్ షుడ్ బి. ఎల్ ఆకారం వచ్చేసింది, ఎల్ ఉంటుంది. తర్వాత హారిజెంటల్గా అయిపోవాలి. హారిజెంటల్ అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ ఆకారం ఉంటుంది సేమ్. ఎంత ఫాస్ట్ చేసేస్తున్నాను. ఇది ప్లస్ ఆకారం వచ్చిన తర్వాత ఇక్కడ కలిసిందా కలేదా చూసుకోవాలి. నాకు ఇంకా కొన్ని నెక్స్ట్ టైం వివరంగా చేస్తా. ఇప్పుడు పాపతో చేస్తున్నా కాబట్టి స్పీడ్ చేస్తున్నా. గైస్ నాకైతే ఎన్ని ఎల్లా కలర్లు వచ్చినాయి తెలుసా. అయ్యో తిప్పని కూడా వదలేదు గైస్. చూడండి ఇది ఒక ఎల్లాకారమా, ఎల్లాకారం. చూడండి ఇంకొక చూపిస్తే ఇంకొక ఎల్లాకారం ఎక్కడ ఉంది. చూడండి వైట్ ఎల్లాకారం. ఈ ఎల్లాకారం వచ్చిన తర్వాత కలవనికి మనం ఇంకో ఫార్ములా ఉంటుంది, అది నెక్స్ట్ టైం నేను చెప్తాను. ఎట్లా పెట్టాలి గైస్, ఇదైతే వస్తలేదు. We got it, no. అలా గైస్ ఉల్టా పోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? డాడీ కొంచెం ఏం లేదు వైట్. ఇప్పుడైతే నేను ఆర్డర్లో ఓకే అండి. అవన్నీ ఈ ఎల్లాకారం ప్లస్ ఈ కలర్లన్నీ కలిసిపోయినాయి చూడండి. నెక్స్ట్ ఈ మొత్తం ఎల్లో అయిపోవాలి. ఎల్లో అయిపోనికి ఆర్యు డాష్ ఆ డాష్. కొంచెం మిస్టేక్ అయినా కానీ మళ్ళీ రివర్స్ చేయవలసి వస్తుంది. నాది అయిపోయింది చూడండి. సరే ఒక 10 minutes వెయిట్ చేద్దాం. మా డాడీది అయిపోలే. చేద్దాం మహేష్ ఇప్పుడే. వద్దులే పాపం డాడీ. ఇంకా ఇంత ఉంది. ఇది అయిపోయింది, వైట్ కలర్ అయిపోయింది. సేమ్ ఇప్పుడు కార్నర్ కలిపితే అయిపోతుంది. కార్నర్కు ఆర్యు డాష్ అంతే. ఆర్యు డాష్. స్లో మూవ్ చేస్తున్నా, నాకైతే తిప్పడానికి కూడా వస్తలే. సరే గైస్ ఇప్పటికి 7 minutes గైస్. 7 minutesలో మా డాడీ సామే తిప్పిండు. నాకు ఇంకా ఎక్కువ మూవ్స్ పడ్డాయి గైస్. ఎప్పుడు నాకు 28 వస్తాయి. అయిపోయినాయా? ఈసారి 30 వచ్చినాయి. ఇది చూడండి ఇక్కడ ఇది తిప్పి మళ్ళీ గ్రీన్ ఈడు ఉంది కదా, దాన్ని ఈడ వేస్తే అయిపోతుంది. సాల్వ్ అయిపోయిందండి అంతే. ఏ కాదు, మాన్యువల్ కంప్లీటెడ్ డన్. అంటే సేమ్ టైం గైస్, సేమ్ టైంలో అయిపోయింది ఇద్దరిది. అంటే ఏఐ అండ్ హ్యూమన్ సేమ్, ఎందుకంటే నేను వెయిట్ చేసిన కాబట్టి ఇద్దరిది సేమ్ టైం అయింది. లేదంటే నేనే ఫస్ట్ ఉంటుండే. ఇంకా స్పీడ్ చేస్తా. కాకపోతే పాప స్లో చేస్తుందేమో అనుకున్నా కానీ ఏఐ 30 steps వచ్చింది. నాకు 62 steps ఉంటాయి. 62 అనే వరకల్లా జర స్లో అవుతుంది. నేను పాపను చూసుకుంటూ స్లో చేసిన. నెక్స్ట్ టైం ఒక 2 minutesలో అయిపోతాడు చేస్తాను. ఇలాంటి వీడియోస్ చాలా పెడతాం నెక్స్ట్ నుంచి. ఎందుకంటే ఈ మధ్యలో యాక్చువల్గా నేను చాలా రోజుల నుంచి చెప్పిన పాప నేర్చుకోలేదు. ఆమెనే ఫోన్ చూసి ఏఐతో చేయడం స్టార్ట్ చేసింది. కాబట్టి ఇప్పటి నుంచి నెక్స్ట్ కంటిన్యూగా ఈ క్యూబ్ సంబంధించి ఇలాంటి లాజికల్ అర్థమెటిక్ సంబంధించి చాలా వీడియోస్ వస్తాయి. అవన్నీ వీడియోస్ మీకు అన్నీ రావాలంటే చారీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ని గట్టిగా నొక్కేసేయండి సరేనా. చాలా వస్తాయి వీడియోస్, చాలా చూస్తారు మీరు. థ్యాంక్ యూ అందరికీ. బాయ్. మళ్ళీ క్యూబ్ సాల్వింగ్కి మళ్ళీ రెడీగా ఉండండి. బాయ్.